Hello friends, welcome back to our channel friends. AP episode 2024 B Pharmacy and PharmD. సో వీటితో పాటుగా కొన్ని కోర్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవన్నింటికి మనకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మనకి ఇంపార్టెంట్గా అయితే కోర్సెస్ యొక్క ఫుల్ నేమ్ అడిగారు, జస్ట్ కోడ్స్ అడుగుతారు. సో మీరు ఏదైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నారో వెబ్సైట్లో కావచ్చు లేదంటే మాన్యువల్గా కావచ్చు, సో మ్యాక్సిమం అయితే మనకి ఆన్లైన్లో ఉంటుంది కాబట్టి వెబ్సైట్లో పెట్టుకుంటారు. సో మీరు వెబ్సైట్లో పెట్టుకునేటప్పుడు చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేసి ఏంటి అంటే ఒక్క కాలేజ్ పైన బీ ఫార్మసీ ఉంటుంది, ఫార్మడీ ఉంటుంది, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ బయోటెక్నాలజీ ఉంటుంది, అండ్ ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్ మెనీ కోర్సెస్ అయితే ఉంటాయన్నమాట. ఇందులో మనకి ఏవైతే కోర్సెస్ ఉన్నాయో సో అవన్నీ అయితే ఇందులో ఉంటాయి. సో ఇప్పుడు ఏంటి అంటే ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటి అంటే ఫ్రెండ్స్, ఈ కోర్సెస్ అనేటివి మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో అయితే ఉంటాయన్నమాట. సో మీకు డైరెక్ట్గా మీరు ఒక కాలేజ్ నేమ్ ఇస్తారు. ఆ కాలేజ్ నేమ్ వచ్చేసి పర్టికులర్గా కాలేజ్ కింద అయితే మెనీ కోర్సెస్ అయితే ఉంటాయి. సో మీరు ఫార్మసీకి అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుంది, అండ్ ఫార్మడీకి అని చెప్పేసి ఒక కోడ్ ఉంటుంది. మీరు పొరపాటున ఫార్మసీకి మీరు ఇవ్వాలి అనుకుంటున్నారు, అలాగే ఫార్మసీకి ఇవ్వపోయి మీరు ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్కి ఇచ్చారనుకోండి, మీకు సీట్ వచ్చేసి ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్లో వచ్చేస్తుంది. సో అలాంటి కన్ఫ్యూజన్ అయితే నీకైతే ఈ వీడియో అయితే చేస్తున్నాను. అండ్ ఈ వీడియోలో ఇంకోటి ఏంటి అంటే నేను కాలేజెస్ ఎన్ని ఉన్నాయి అండ్ కాలేజెస్ యొక్క డీటెయిల్స్ కూడా నేనైతే ఇందులో మీకైతే చెప్తాను అనమాట. ఓకేనా? సో వీడియో ఎండ్ వరకు చూడండి వితౌట్ స్కిప్పింగ్ దిస్ వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్ వర్త్. అండ్ ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అంటే ఫ్రెండ్స్, ఒకటి మీకు ఫ్రీ గైడెన్స్. ఇప్పుడు మనకి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది కదా. సో మనకి ఈ 4-5 డేస్లో అయితే రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి బైపీసీ స్ట్రీమ్ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను నేను, ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ వాళ్ళే ఉంటారు కాబట్టి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. రిజిస్ట్రేషన్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఇది ఇచ్చేది, సీట్ అలాట్మెంట్స్ వచ్చేది, అదంతా ఉంటుంది కాబట్టి ఆ ప్రక్రియ ఆన్ టైంకి మీకు నేను మెంటర్షిప్ తీసుకోమని చెప్పట్లేదు, సో ఇంకా వేరేది చెప్పట్లేదు. ఓకేనా? ఆన్ టైంకి డేట్స్ అయితే ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్ రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మనకి లిస్ట్ ఆఫ్ హెల్ప్ లైన్ సెంటర్స్ అవుతున్నాయి. టోటల్గా 14 హెల్ప్ లైన్ సెంటర్స్ అవుతున్నాయి అనమాట. సో ఇది ఒక్కసారి అయితే మీరు చూసుకోండి. మీ నియర్ బై డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో, నియర్ బై సిటీ ఏదైతే ఉందో అది ఒకసారి చూసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఇది మీకు రెఫరెన్స్గా ఉంటుంది. ఏదైనా మిస్టేక్స్ చేసి ఉంటే డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. ఏ చిన్న మిస్టేక్ చేసినా ఇక్కడికి వెళ్ళి మీరైతే చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, మనకి అఫీషియల్ నోటిఫికేషన్ ఏదైతే వచ్చిందో అందులో కనుక చూసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఏపీ ఎపిసోడ్ 2024 అని చెప్పేసి ఉంది. మళ్ళీ మీరు 2023 అనుకుంటారేమో అని చెప్పేసి ముందే చెప్తున్నాను. ఇక్కడ మీరు చూసుకోండి ఫ్రెండ్స్, బీటెక్, బయోటెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ అండ్ ఫుడ్ ఇంజనీరింగ్ అండ్ ఫార్మాసిటికల్ ఇంజనీరింగ్, బీ ఫార్మసీ అండ్ ఫార్మడీ. ఇక్కడ మనకి ఈ కోర్స్ అయితే ఇచ్చారు. బట్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే దేనికి ఫుల్ షార్ట్ ఫామ్స్ అయితే ఇవ్వలేదు. కానీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో మొత్తం షార్ట్ ఫామ్స్తోనే, అంటే కాలేజ్ నేమ్ వస్తుంది, దాని పక్కన షార్ట్ ఫామ్ ఉంటుంది కాబట్టి మీరు కన్ఫ్యూజ్ అయితే అవుతారని చెప్పేసి నేనైతే ఈ సందర్భంలో చెప్తున్నాను. ఓకేనా? సో ఇప్పుడు ఆ కన్ఫ్యూజన్ తొలగించేటువంటి అదైతే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇక్కడ చూసుకోండి, మనకైతే ఇక్కడ సీరియల్ నెంబర్ అండ్ బ్రాంచ్ కోడ్ అండ్ బ్రాంచ్ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇచ్చాను. చూసుకోండి ఇక్కడ. సో ఇక్కడ మీరు కనుక చూసుకున్నట్టయితే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ 6th ప్లేస్లో వచ్చేసి ఇచ్చారు చూడండి, పిహెచ్బి అంటే బీ ఫార్మసీ, పిఈబి అంటే ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, అండ్ పీడీబీ అంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మడీ అంటాం చూడండి అది, అండ్ ఎఫ్ఈబి అంటే ఫుడ్ ఇంజనీరింగ్, ఎఫ్డిబి ఫుడ్ టెక్నాలజీ, అండ్ బీటీబీ అంటే బయోటెక్నాలజీ అని చెప్పేసి. సో ఇక్కడ చూడండి, ఒక్కసారి అయితే మీరైతే ఒకసారి చూసుకోండి. ఇక్కడ మీకు కన్ఫ్యూజన్ అయితే జరుగుతుందా లేదా ఒకసారి అయితే మీరే చూసుకోండి ఫ్రెండ్స్. ఒకసారి కన్ఫ్యూజ్ అయితే అవుతుంది కదా. సో ఇక్కడ ఏంటి అంటే ఎవరైతే బీ ఫార్మసీ చేయాలి అనుకుంటున్నారో మీరందరూ వచ్చేసి పిహెచ్బి అనేది పెట్టుకోండి. ఓకేనా? పి అంటే ఫార్మసీ, పిహెచ్ అంటే ఫార్మసీ, బి అంటే బ్యాచిలర్స్. ఓకేనా? రివర్స్లో ఉంటుంది, చూసుకోండి. ఓకేనా? ఇది నెక్స్ట్ వచ్చేసి మనకి నెక్స్ట్ కావాల్సింది చాలామందికి ఏంటంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, ఫార్మడీ, పిడిబి అంటే ఫార్మడీ బ్యాచిలర్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫార్మసీ, బ్యాచిలర్స్ కాదు డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అనమాట. సారీ ఎక్స్ట్రీమ్లీ సారీ. సో నెక్స్ట్ వచ్చేసి బయోటెక్నాలజీ, తర్వాత వచ్చేసి ఫుడ్ టెక్నాలజీ, తర్వాత వచ్చేసి ఫార్మస్యూటికల్ ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి ఫుడ్ ఇంజనీరింగ్. నేను ఇప్పుడు చెప్పింది ప్రియారిటీ ఆర్డర్ వైజ్గా చెప్తున్నాను. ఓకేనా? సో మీరైతే ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈ యొక్క ఇది ఉంది కదా, దీని అయితే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. సో వెయిట్ ఎ మూమెంట్. ఎస్,
ఇప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకున్న తర్వాత ఏంటి అంటే వన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చే టైంలో ఈ స్క్రీన్ షాట్ ఓపెన్ చేసేసి దేనికి ఉంది, ఇప్పుడు బీ ఫార్మసీకి వచ్చేసి పిహెచ్బి ఉంది అండ్ డాక్టర్ ఫార్మసీకి వచ్చేసి పిడిబి ఉంది. సో ఇలా ఏ కోర్స్కి మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తున్నారో ఆ కోర్స్ యొక్క కోడ్ అయితే ఇక్కడ బ్రాంచ్ కోడ్ అయితే చూసుకోండి. ఓకేనా, కోర్స్ యొక్క బ్రాంచ్ కోడ్, కాలేజ్ యొక్క బ్రాంచ్ కోడ్ కాదు, ముందే చెప్తున్నాను. కోర్స్ యొక్క బ్రాంచ్ కోడ్ అయితే మీకు రెఫరెన్స్గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఎక్స్ట్రీమ్లీ ఇది వచ్చేసి నేను 100కి 110% అయితే మీరైతే కన్ఫ్యూజ్ అయితే అవుతారు. తప్పకుండా ఈ కన్ఫ్యూజన్ తొలగించేటటువంటి అంశం ఇది. స్క్రీన్ షాట్ తీసుకొని మీరు రెఫరెన్స్గా వాడుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఎందుకు చెప్తున్నా అంటే లాస్ట్ ఇయర్ చాలామంది ఫార్మసీలో అంటే బీ ఫార్మసీలో జాయిన్ అవుదాం అనుకోని చెప్పేసి సో వాళ్ళు ఫుడ్ టెక్నాలజీకి అయితే జాయిన్ అయిపోయారు. సో అటువంటి వాళ్ళ గురించి అయితే ఇబ్బంది అయితే అవుతుంది కాబట్టి సో మీకు ముందుగానే చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు నెక్స్ట్ దానికి మూవ్ ఆన్ అవుతాం. సో ఫ్రెండ్స్, మీరు కనుక ఇక్కడ చూసుకున్నట్లయితే ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ ఉంటుంది. లైక్ మీ కాలేజెస్ ఏదైతే కాలేజ్ ఉందో ఆ కాలేజ్ యొక్క కోడ్ ఉంటుంది, అది కూడా చూసుకోండి ఒకసారి. సో ఇన్స్టిట్యూట్ యొక్క నేమ్ ఉంటుంది, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఉంది కదా, దాని యొక్క ఇన్స్టిట్యూట్ యొక్క కోడ్ వచ్చేసి ACPS, ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అని చెప్పేసి ACPS అని చెప్పేసి ఉంది. ఓకేనా, ప్లేస్ ఇచ్చారు ఇక్కడ, డిస్ట్రిక్ట్ నేమ్ అంటే ఈజీ అంటే ఈస్ట్ గోదావరి, రీజన్ వచ్చేసరికి రీజన్ AU రీజనా, SV రీజనా అండ్ SW రీజనా అని చెప్పేసి, కాలేజ్ యొక్క టైప్ PVT అంటే ప్రైవేట్ ఫ్రెండ్స్ అండ్ SF అంటే సెల్ఫ్ ఫైనాన్స్డ్ అంటే గవర్నమెంట్ అండ్ కొన్నింటికి గవర్నమెంట్ అండ్ డైరెక్ట్గా ఉంటుంది అండ్ మైనార్టీ అండ్ కో ఎడ్యుకేషన్, COED అంటే కో ఎడ్యుకేషన్ అంటే బోత్ ఫీమేల్స్ అండ్ మేల్స్ అందరు చదువుకోవచ్చు, లేదంటే సెపరేట్గా ఉంటుంది గర్ల్స్కి అని చెప్పేసి అట్లా. ఓకేనా, అండ్ అఫిలియేటెడ్ టు ఆల్మోస్ట్ మనకైతే చాలా చూసుకున్నట్లయితే JNTU కాకినాడకే ఆ యొక్క యూనివర్సిటీకి అఫిలియేట్ అయి ఉన్నాయి ఆ కాలేజీకి. అండ్ AP కొన్ని అయితే వేరే దానికి కూడా ఉన్నాయన్నమాట, AP UCPU అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాంచ్ కోడ్ అయితే ఉంది ఇక్కడ. బ్రాంచ్ కోడ్ అని చెప్పేసి మీరు కాలేజ్ ఉంది కదా, దీనికి సెపరేట్ బ్రాంచ్ ఉందేమో ఆ యొక్క కోడ్ అని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో అట్లా అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ PDB అంటే ఇందాక చూసాం అంటే డాక్టర్ ఫార్మసీ, PHB అంటే ఫార్మసీ బీ ఫార్మసీ అండ్ PDB డాక్టర్ ఫార్మసీ బీ ఫార్మసీ. సో ఇట్లా కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ కూడా ఇచ్చారు. ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో చూసుకున్నట్లయితే 38,000 అండ్ నెక్స్ట్ సీట్స్ ఎన్ని ఉన్నాయో కూడా ఇక్కడ ఇచ్చారనమాట. 13 సీట్స్ ఉన్నాయి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో. ఎందులో ఉన్నాయి 13 అని చెప్పేసి అనుకుంటే డాక్టర్ ఆఫ్ ఫార్మసీ అంటే ఫార్మ్ Dలో ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఫార్మసీ 2 సార్లు ఇచ్చారు. సో మళ్ళీ ఇదేంటి అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. దీని యొక్క ఫీ స్ట్రక్చర్ వచ్చేసి 62,400. ఇది వచ్చేసి మనకి వచ్చేసి బీ ఫార్మసీ, ఇందులో సీట్స్ ఎన్ని ఉన్నాయి 40 సీట్స్ ఉన్నాయి. సో ఇట్లా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. మీరైతే ఒక్కొక్కటి అయితే ఏం చేస్తారంటే లిస్ట్ అవుట్ అయితే ప్రిపేర్ చేసుకొని దేనికి ఆర్డర్ వైజ్ ఇద్దాం, ఏ కాలేజ్కి ఇస్తే బాగుంటుంది, ఏ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ తక్కువ ఉంది, సో ఏ కాలేజ్లో ఫీ స్ట్రక్చర్ ఎక్కువగా ఉన్నా కానీ సో దాని యొక్క స్టాండర్డ్ ఎలా ఉంది అని చెప్పేసి మీరు తెలుసుకోనికి ఒక విధమైన అంశం అనమాట ఈ వీడియోలో. సో ఈ యొక్క లిస్ట్ ఎలా పొందాలి అని చెప్పేసి నేను చూపిస్తాను మీకు ఇప్పుడు. సో ఫ్రెండ్స్, అందరూ అయితే వెబ్సైట్లోకి వచ్చేసాను, మన అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే బీ ఫార్మసీ ఉందో. సో దీనిలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి చూసుకోండి, మీకు ఇక్కడ అయితే ఇన్స్టిట్యూట్ యొక్క ప్రొఫైల్ ఉంది అండ్ లిస్ట్ ఆఫ్ కోర్సెస్ ఉన్నాయి అండ్ లిస్ట్ ఆఫ్ కాలేజెస్ అండ్ కోర్స్ అని ఉంది కదా, దీనిపైతే క్లిక్ చేయండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఇలాగైతే వస్తుంది అనమాట. ఇలా మీరైతే ఈ సైడ్కి స్క్రోల్ చేసుకుంటూ మీరు చూసుకోవచ్చు ఏ కాలేజీ ఎంత ఉంది ఏంటి అని చెప్పేసి. టోటల్గా 10 మనకైతే చాలా పేజెస్ అయితే ఉన్నాయి. సో మీరు ఇవన్నీ అయితే చూసుకోవచ్చు. ఓకేనా, నేను ఒకటే దాంట్లో చూపించాను. మీకు కావాలి అనుకుంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ అది షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను, కానీ మీరు డౌట్ అడగాలి అన్న షేర్ చేయండి అని చెప్పేసి మీరు నన్ను అడిగితేనే నాకు తెలిసేది. ఓకేనా, సో అందరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా. మనకి లాస్ట్ డేట్ ఫర్ రిజిస్ట్రేషన్ వచ్చేసి December 5th అనమాట. మళ్ళీ మనకి చాలా డేస్కి పెట్టినారు, మళ్ళీ ఎక్స్టెన్షన్ అనేది ఏముండకపోవచ్చు, మళ్ళీ ఇబ్బందులు అయితే పడతారు కాబట్టి సో ఫాస్ట్గా అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసేసుకోండి. లేదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఇంకెవరైతే బీ ఫార్మసీ ఇంట్రెస్టెడ్ ఉన్నా కానీ లేదంటే వేరే ఇతర కోర్సెస్లో జాయిన్ అవ్వలేదు అనుకుంటే తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అని నేనైతే అనుకుంటున్నాను. మీకు కూడా అలా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మరిన్ని అప్డేట్స్ కొరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ పెట్టుకోండి.